Hello everyone, welcome to Varchas Bharat. Balochistan has taken control over the Balochistan province of Pakistan. Operation Hirof 2.0 is underway. ఈ ఆపరేషన్ హిరాఫ్ అనేది ఇంతకు ముందుకు జరిగిందండి. 2024లో ఆపరేషన్ హిరాఫ్ జరగడం జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నో ఇఫ్ యు ఆర్ సీయింగ్ బలూచిస్తాన్ అనేది పెద్ద అటాక్ జరిపింది పాకిస్తాన్ మీద. మీరు చూసినట్టయితే చాలా ప్రావిన్సెస్ ఆఫ్ పాకిస్తాన్ 14 సిటీస్ ని కంట్రోల్లోకి తీసుకోవడం జరిగిందండి బలూచిస్తాన్. ఈ 14 సిటీస్ లో కంట్రోల్ తీసుకునే క్రమంలో 80% ఆఫ్ ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్ వాళ్ళని చంపడం జరిగింది. 18 మెంబర్స్ ని అబ్డక్ట్ చేసుకోవడం జరిగింది యాజ్ ఆఫ్ నౌ వెన్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో. ఈ అటాక్స్ ఎవరు చేస్తున్నారండి అంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని లీడ్ చేస్తున్న ఆయన బషీర్ రిజబ్ బలోచ్. ఇప్పుడు మీరు చూసినట్టయితే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానివ్వండి, గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి బిల్డింగ్ ని పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ యొక్క అవుట్ పోస్ట్ కానివ్వండి, అండ్ వీళ్ళ కోసం స్పెషల్ గా బలూచిస్తాన్ సంబంధించిన రెబల్స్ కి స్పెషల్ గా కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ మీద కూడా అటాక్ చేయడం జరిగిందండి. అండ్ దే హావ్ టేకెన్ కంట్రోల్ ఆఫ్ Balochistan, and most of the Balochistan is under control of them as of now. As you can see, these are the videos from Quetta. మనకి గ్వదర్ నుంచి కూడా వీడియోస్ రావడం జరుగుతున్నాయండి, అండ్ వేరియస్ వీడియోస్ ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఆర్ బీయింగ్ పబ్లిష్డ్. ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ రీజియన్స్, నాష్కి కానివ్వండి, దే హ్యావ్ బీన్ అ లార్జ్ రేంజ్ ఆఫ్ బొంబార్డింగ్స్ అనేవి జరుగుతున్నాయి అక్కడ, హెవీ బాంబింగ్స్ అండ్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్స్. దిస్ హ్యాస్ బీన్ కొరాబరేటెడ్ బై నాష్కి సంబంధించిన డెప్యూటీ కమిషనర్ is also being held as hostage by them. He has confirmed the same that this region is taken over by Balochistan. మరి ఈ ఎంటైర్ రీజియన్ ని బలూచిస్తాన్ టేకెన్ కంట్రోల్ అని చెప్తున్నాం కదండి. అసలు బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో ఎక్కడ ఉంది, అసలు ఈ పాకిస్తాన్ కి సంబంధించిన ప్రావిన్సెస్ గురించి ఫస్ట్ చూద్దాం మనం. ఇఫ్ యూ అబ్జర్వ్ దెర్ ఆర్ మేజర్ 4 ప్రావిన్సెస్ ఆఫ్ పాకిస్తాన్. ఈ పాకిస్తాన్ అనే రీజియన్ కి 4 ప్రావిన్సెస్ ఉంటాయండి. And 4 provinces lo one of the province is this Balochistan. This region is one of the largest province of Balochistan, but the most underdeveloped region of these provinces happens to be Balochistan. What are the other provinces of Pakistan? Khyber Pakhtunkhwa, Punjab, Balochistan and Sindh అనే 4 provinces లో చూసినట్టయితే అన్నిటికన్నా పెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ లోనే అసలు డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. ఇదే వాళ్ళ ప్రాబ్లం అండి. అండ్ ఫర్దర్ అప్ అసలు వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా ఫర్దర్ అప్ మనం డిస్కస్ చేద్దాము. యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ సీ దిస్ రీజియన్ ఇస్ బలూచిస్తాన్, అండ్ దిస్ రీజియన్ హ్యాస్ ద ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ కనెక్షన్ విత్ దట్ ఆఫ్ ఇరాన్, ఇట్ హ్యాస్ కనెక్షన్ విత్ దట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, అండ్ ఇట్ హస్ ఆల్సో హ్యాస్ ఇన్ కనెక్షన్ విత్ దట్ ఆఫ్ అరేబియన్ సీ. ఇంత ప్రామినెంట్ రీజియన్ లోపల ఇన్ని అటాక్ జరగడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. అండ్ ఈ రీజియన్ లోపల ఏ సిటీస్ లో అటాక్ జరుగుతున్నాయంటే మీరు చూసినట్టయితే క్వాటా కానివ్వండి, కలాత్, ఓర్నాచ్, నూస్కి, పంజిర్, దోల్బాదిన్, తుమ్, గ్వదర్, ఈ రీజియన్స్ లో హెవీ బొంబార్డింగ్ జరగడం జరుగుతుంది. అండ్ ఇన్ సర్టన్ రీజియన్స్ యాజ్ దట్ ఆఫ్ క్వెటా కానివ్వండి, నాష్కి కానివ్వండి, హెలికాప్టర్స్ ఆఫ్ దిస్ పాకిస్తానీ మిలిటరీ ఆర్ ఎయిర్ ఫోర్స్ దే ఆర్ సర్క్యులేటింగ్ బట్ కెనాట్ డూ ఎనీథింగ్ దే. ఎందుకు ఏం చేయలేకపోతున్నారండి? Because the entire region's administrative control, even the infrastructure has been completely destroyed. This is the modus operandi of these Balochistanis. 2024 లో హెరాఫ్ జరిగినప్పుడు ఆపరేషన్ సిమిలర్ లైన్స్ లో వెళ్ళడం జరిగింది. దీస్ పీపుల్ ఆర్ వెరీ ఎఫిషియంట్ ప్లానర్స్ అండ్ వెరీ గుడ్ ఎగ్జిక్యూటర్స్ ఆఫ్ దర్ ప్లాన్స్. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు, అండ్ దే హ్యావ్ సో ఫార్ బీయింగ్ సక్సీడింగ్ ఇన్ దేర్ ప్లాన్. కాల్స్ ఇవ్వడం జరుగుతుందండి for the people of Balochistan to join in this mass movement. So first operation జరిగినప్పుడు వీళ్ళండి these people were the commanders, but as of now if you see Balochistan Liberation Army కి సంబంధించిన ఈయన బలోచ్, he is the head of this and he has been calling people to join. సరే సార్, మరి చూసినట్టయితే అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, ఈ రెబెల్ రావడానికి రీజన్ ఏంటి, అసలు ఈ రెబెలియన్ రావడానికి రీజన్ ఏంటి అని చూసుకుంటే మనకి దిస్ బలూచిస్తాన్ ప్రావిన్స్ ఈస్ కంప్లీట్లీ అడ్మినిస్టర్డ్ బై పంజాబ్. అవునండి, పాకిస్తాన్ లో కూడా పంజాబ్ ఉంది. మీరు ఇందాక చూసినట్టయితే పంజాబ్ అనేది పాకిస్తాన్ లో కూడా ఒక రీజియన్. బట్ దిస్ పంజాబ్ రీజియన్ ఆఫ్ పాకిస్తాన్ హ్యాస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద అదర్ 4 ప్రావిన్సెస్ ఆఫ్ పాకిస్తాన్. పాకిస్తాన్ లో ఉన్న
ఖైబర్ పఖ్తున్వా కావచ్చు, బలూచిస్తాన్ కావచ్చు, సింధ్ కావచ్చు, అండ్ ఈ పంజాబ్ రీజియన్ లో ఉండే ప్రైమ్ మినిస్టర్ ని చూడండి పాకిస్తాన్ సంబంధించి మోస్ట్ ఆఫ్ దమ్ విల్ బి ఫ్రమ్ పంజాబ్ రీజన్ ఇట్ సెల్ఫ్. అండ్ దిస్ రీజియన్ ఆఫ్ పంజాబ్ చూసినట్టయితే ఈ రీజియన్ హైయెస్ట్ డెవలప్మెంట్ కనిపిస్తుందండి మీకు పంజాబ్ లో మాత్రమే. ఆల్ ద రిసోర్సెస్ ఆర్ డైవర్టెడ్ టు పంజాబ్ ఇట్ సెల్ఫ్ బికాస్ ద అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఈజ్ పంజాబ్. ఈ పంజాబ్ లో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఉండడం వల్ల ద వే దే హ్యావ్ ట్రైడ్ టు ఇంపోజ్ ద సేమ్ అపాన్ బంగ్లాదేశ్, ద ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళండి. 1971 కి ముందు బంగ్లాదేశ్ ని ఈస్ట్ పాకిస్తాన్ అనేవాళ్ళు. వెన్ దే ట్రై టు ఇంపోజ్ దిస్ అపాన్ బంగ్లాదేశ్, ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ ఫాదర్ వచ్చేసి షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన రివోల్ట్ చేయడం జరిగింది అండ్ సపరేట్ అవ్వడం జరిగింది బంగ్లాదేశ్ అనేది కరెంట్ పాకిస్తాన్ నుంచి. బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ దట్ హస్ బీన్ క్రియేటెడ్, దే ట్రై టు ఇంపోజ్ దర్ లాంగ్వేజ్, దే ట్రై టు ఇంపోజ్ దర్ కల్చర్ అపాన్ బంగ్లాదేశ్. హౌ వుడ్ దే ఈవెన్ యాక్సెప్ట్ ఇట్? సపరేట్ అవ్వడం జరిగింది. ద సేమ్ మిస్టేక్ ఈస్ అగైన్ బీయింగ్ రిపీటెడ్ ఇన్ బలూచిస్తాన్ కానివ్వండి, ఖైబర్ పఖ్తున్వా కానివ్వండి, సింధులో కానివ్వండి. ఈవెన్ అవర్ హోమ్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది సింధ్కి కొంచెం టైమే ఉందండి, ఇట్ విల్ ఆల్సో బి సపరేటెడ్ ద వే బలూచిస్తాన్ ఈస్ గోయింగ్ టు గెట్ సపరేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్. పాకిస్తాన్ ముక్కలు అవడం జరుగుతుంది విత్ ఇన్ నో టైం. సరే అండి, అసలు ప్రాబ్లం ఏంటి బలూచిస్తాన్ వాళ్ళకి అంటే సేమ్ థింగ్, అడ్మినిస్ట్రేటివ్ సెంటరింగ్ అనేది జరిగింది ఇక్కడ అండ్ రిసోర్స్ డైవర్షన్. బలూచిస్తాన్ రీజియన్ ఈస్ వెరీ మచ్ మినరల్ రిచ్ రిసోర్స్ రీజియన్. ఫిజియోగ్రఫిక్ డివిజన్ ఆఫ్ బలూచిస్తాన్ చూసినట్టయితే ఇక్కడ మనకి గోల్డ్ మైన్స్ అనేవి ఉన్నాయండి. గోల్డ్ మైన్, కాపర్ మైన్, సైంధక్ అనే రీజియన్ లోపల గోల్డ్ అండ్ కాపర్ మైన్స్ ఉన్నాయి. అంతేకాదండి, రీసెంట్లీ లిథియం అనేది కూడా ఐడెంటిఫై అవ్వడం జరిగింది. బికాస్ దిస్ హ్యాపెన్స్ టు బి రీజియన్ విచ్ ఇస్ హ్యావింగ్ పోర్ట్. ఈ గ్వదర్ పోర్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూసుకుంటే కాపర్ మైన్స్ ఉన్నాయి, గోల్డ్ మైన్స్ ఉన్నాయి, లిథియం ఉంది, ఇంకా చాలా రిజర్వ్స్ ఉన్నాయండి వాళ్ళకి. పెట్రోలియం రిజర్వ్ పాసిబిలిటీస్ కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, షేల్ రిజర్వ్స్. బట్ వాట్ ఇస్ ద ప్రామినెన్స్ ఆఫ్ గ్వదర్ అండి అంటే ఇక్కడ బలూచిస్తాన్ వాళ్ళకి ఇంకా పెయిన్ క్రియేట్ అవ్వడం జరిగింది రీసెంట్ గా. అసలు బలూచిస్తాన్ లో గ్వదర్ రావడం జరిగింది. గ్వదర్ ఎందుకు క్రియేట్ చేయడం జరిగింది? పోర్ట్, దిస్ ఇస్ అ పోర్ట్ బేసికలీ. గ్వదర్ కి పక్కనే మనకి ఇండియాకి సంబంధించిన చాబహార్ పోర్ట్ ఉందండి. చాబహార్ పోర్ట్, ఇండియాకి సంబంధించిన చాబహార్ పోర్ట్ అని గ్వదర్ పక్కనే పెట్టడం జరిగింది. దట్ ఈస్ ఇన్ ఇరాన్. మీరు చూసినట్టయితే ఈ బలూచిస్తాన్ పక్కనే మనకి ఇరాన్ ఉంది. ఇరాన్ తో ఇండియాకి వెరీ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇండియా ఇరాన్ తో అనేది, సార్ వీ వాంట్ టు కనెక్ట్ నార్త్ and the south countries, and for that reason India north south transport corridor అనేది మేము ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాము. దాని గురించి మాకు నార్త్ కి యాక్సెస్ కావాలి, ఎందుకంటే పాకిస్తాన్ ని మాకు వెస్ట్ సైడ్ లో దే ఆర్ అబ్స్ట్రక్టింగ్ అవర్ మూవ్మెంట్. కాబట్టి దే సెడ్ దట్ ఓకే ఫ్రమ్ ఇండియా we will be making the shipment to that of Chabahar and అక్కడ నుంచి పైకి వెళ్ళడం జరుగుతుంది. and it will be connecting Afghanistan and various other northern countries. and దాని పరంగానే ఇండియా చాబహార్ లో ఇన్వెస్ట్ చేసిందండి. ఇన్వెస్ట్ చేసిన తర్వాత గ్వదర్ పోర్ట్ హ్యాస్ బీన్ ఇన్సెప్టెడ్ బై చైనా హెల్ప్ తీసుకొని, చైనాతో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొని గ్వదర్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బలూచిస్తాన్ లో. మరి దీన్ని డెవలప్మెంట్ చేయాలి కదండి. దీన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఎవరు రావాలండి డెవలప్ చేయడానికి? లేబర్ ఎవరు ఉండాలి? బలూచిస్తాన్ లో చేస్తున్నప్పుడు బలూచిస్తాన్ పీపుల్ ఉండాలి కదండి, లేబర్. బట్ హియర్ వాట్ పాకిస్తాన్ డిడ్ ఇస్ నథింగ్ బట్ అట్రాసిటీ బీయింగ్ కమిటెడ్ అపాన్ బలూచిస్తాన్. వీళ్ళు పాకిస్తాన్ ఏం చేసినారంటే చైనా వాళ్ళ యొక్క లేబర్ ని తెచ్చుకుందండి అక్కడి నుంచి. దేర్ ఇన్వెస్ట్మెంట్, దే విల్ బి యూజింగ్ ద రిసోర్సెస్ ఆఫ్ బలూచిస్తాన్, బట్ దే విల్ బి స్పాన్సరింగ్ పీపుల్ ఫ్రమ్ చైనా. ఇక్కడ బాగుపడేది ఎవరండి? చైనా బాగుపడుతుంది, పాకిస్తాన్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బాగుపడుతుంది, బికాస్ దే ఆర్ గెటింగ్ మనీ ఫ్రమ్ చైనా. బట్ హూ ఆర్ అట్ లాస్? బలూచిస్తాన్ ఇస్ అట్ లాస్. మరి ఏంటి అని క్వశ్చన్ చేసినప్పుడు బలూచిస్తాన్ లోకల్ పీపుల్ ని కొట్టడం జరిగింది, వాళ్ళని సప్రెస్ చేయడం జరిగింది. మరి ఇంత రిప్రెషన్ జరిగినప్పుడు రెవల్యూషన్ అనేది రావడం సహజమే. వచ్చిందండి రెవల్యూషన్. ఆ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఫస్ట్ గ్వదర్ మీద అటాక్ చేయడం జరిగిందండి ఎర్లియర్ అండ్ అపాన్ చైనా. చైనీస్ పీపుల్ మీద అటాక్ చేయడం జరిగింది అండ్ చైనాకి సంబంధించిన వాళ్ళని అక్కడే చాలా మందిని చంపేయడం జరిగింది. దానివల్ల చైనా హ్యాస్ బ్యాక్డ్ అవే ఫ్రమ్ దిస్ గ్వదర్, సెక్యూరిటీ ఇవ్వలేకపోతుంది పాకిస్తాన్ అని చెప్పేసి రియలైజ్ అయ్యి చైనా గ్వదర్ నుంచి వెళ్ళిపోయిందండి. దెన్ దే గాట్ స్ట్రెంథెండ్, Baloch Liberation Army got strengthened and now they have had a clear vision as to what is supposed to be done further up అని వేరియస్ రీజన్స్ ని దాకా చూసిన వేరియస్ రీజన్స్ మీద అటాక్ చేయడం జరిగింది. ఇంతే కాదండి, యాజ్ వీ హ్యావ్ స్టేటెడ్, 2 departments are created for them. One is the counter-terrorism department and other one is the frontier corps department, and 2 departments రావడం జరిగింది. And frontier core of Balochistan is
అబ్డక్టింగ్ పీపుల్. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తున్నారో వాళ్ళని అబ్డక్ట్ చేస్తుందండి. సి ఇఫ్ యూ క్యాన్ రీడ్ దిస్, రిలీజ్ అబ్డక్టెడ్ బలోచ్ యాక్టివిస్ట్స్. ఎవరైతే యాక్టివిస్టులు ప్రొటెస్ట్ చేస్తారో అగేన్స్ట్ దిస్ డిస్క్రిమినేషన్, సపరేషన్, రిప్రెషన్, వీటి గురించి ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది, ఇల్లీగల్ అరెస్ట్. మరి ఎక్కడ పోయిందండి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్? ఇక్కడ రాదా యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్? ఇండియాలో జరుగుతున్నప్పుడు మీకు టెర్రరిస్ట్ ఇండియా మీద అటాక్ చేసినప్పుడు మీకు గుర్తొస్తుంది ఇండియాలో టెర్రరిస్ట్ కూడా రైట్స్ ఉంటాయి, ఇక్కడ ప్రొటెస్ట్ చేసే వాళ్ళకి రైట్స్ లేవండి. వేర్ ఈస్ యుఎన్హెచ్ఆర్సీ దెన్? దిస్ విల్ నాట్ కమ్ ఇన్ టు పిక్చర్. నో వన్ విల్ బి క్వశ్చనింగ్ దిస్. దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ అండ్ దట్ ఈస్ ద రీజన్ ద ప్రొటెస్ట్ ఈస్ అట్ ఇట్ ఎక్స్ట్రీమ్. ఇంతకు ముందు ఉన్న చీఫ్ మినిస్టర్ బలూచిస్తాన్ కూడా చెప్పినారండి ఇప్పుడు. దిస్ హ్యాస్ నెవర్ బీన్ అబ్జర్వ్డ్. ప్రాక్సీ చీఫ్ మినిస్టర్ ఉండే పాకిస్తాన్ వాళ్ళు పెట్టించిన చీఫ్ మినిస్టర్ బలూచిస్తాన్, ఆయన కూడా అన్నారు ఇంత పెద్ద అటాక్ అనేది మేము ఇప్పటివరకు చూడలేమని చెప్పేసి. లెట్స్ సీ వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ అటాక్. సరే, మరి దీనికి సంబంధించి మన ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది ఇఫ్ బలూచిస్తాన్ గెట్స్ లిబరేటెడ్ అనే విషయం గురించి కూడా మనం ఫోకస్ చేస్తామండి ఇవాళ. వాట్ ఇఫ్ బలూచిస్తాన్ అటైన్స్ ఇండిపెండెన్స్? మరి ఇండియాకి బలూచిస్తాన్కి దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయనే విషయాల గురించి చూద్దామండి. ఇఫ్ యూ అబ్జర్వ్, దిస్ విల్ బి హెల్పింగ్ అవుట్ ఇండియా బికాస్ బలూచిస్తాన్ will be a time trusted friend for India. We have very good cross cultural ties with that of Balochistan. India has been a good friend of Balochistan. When Balochistan represents itself in United Nations, it will be helping out India as well. యునైటెడ్ నేషన్స్ లోనే కాదండి, వేరియస్ అదర్ ప్లాట్ఫామ్స్ ఇండియా ఏవైతే ప్లాట్ఫామ్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానివ్వండి, ఇలాంటి వేరియస్ ఇనిషియేటివ్స్ బై ఇండియా, బలూచిస్తాన్ విల్ బి సపోర్టింగ్ దిస్. It will be bringing stability in the Arabian Sea. It will strengthen cultural connections with India. But very, very important aspects that are supposed to be taken into consideration is India's investments into this region. Unlike China's investment that has been exploiting this region, గ్వదర్ పోర్ట్ ని ఎట్లాగైతే ఎక్స్పోర్ట్ చేస్తుందో అట్లా కాకుండా సైనక్ అనే రీజియన్ లోపల మినరల్ రిజర్వ్స్ ఉన్నాయి, గ్వదర్ పోర్ట్ ఉంది, వీటన్నిటి మీద ఇండియా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియా చేయడం వల్ల బోత్ దట్ రీజియన్ విల్ బి హ్యావింగ్ డెవలప్మెంట్ విత్ రిగార్డ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్. బలూచిస్తాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ దే విల్ బి ప్రాస్పరింగ్ అట్ దిస్ బికాస్ ఆఫ్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్. Not only in these investments, but India will also ensure that because of the development of this గ్వదర్ పోర్ట్ డెవలప్మెంట్ వల్ల నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ ఏదైతే అనుకున్నారో ఇండియా ఫర్ హ్యావింగ్ ఆర్ ఎస్టాబ్లిషింగ్ కనెక్షన్ విత్ దట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఈవెన్ ద నార్దర్న్ మోస్ట్ కంట్రీస్, దట్ విల్ బి ఫుల్ఫిల్డ్. పాకిస్తాన్ హ్యాస్ బిన్ అబ్స్ట్రక్టింగ్ కదండి, కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ కానియకుండా ఆపుతుంది విత్ ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, నార్దర్న్ కంట్రీస్ కానివ్వండి ఆన్ ద వెస్ట్. సో దిస్ విల్ బి హెల్పింగ్ us in establishing connectivity and will be helping indeed with respect to that of improving trade of those countries with India and otherwise as well. But this will act as a counter to that of China and USA's propaganda. USA has been over time funding Pakistan. Billions of dollars as aid గా ఇవ్వడం జరుగుతుందండి USA. And we know చైనా ఏం చేస్తుందండి పాకిస్తాన్ లో అంటే చైనా పసిఫిక్ ఎకనామిక్ కారిడోర్ తీసుకొని రావడం జరిగింది ఫర్ ద పర్పస్ ఆఫ్ కౌంటరింగ్ ఇండియాస్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్. సో ఇలాంటి ఒక చైనా అజెండాని ఇంకా యుఎస్ఏ ఇన్వాల్వ్మెంట్ టు క్రియేట్ ఇంబ్యాలెన్స్ ఇన్ దిస్ రీజియన్ విల్ ఆల్సో బి కౌంటర్డ్ బై ఇండియా ఇఫ్ బలూచిస్తాన్ గెట్స్ లిబరేటెడ్. అండ్ ఫర్దర్ బలూచిస్తాన్ కి సంబంధించిన అప్డేట్స్, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇంకేదన్నా ఫర్దర్ రీజియన్స్ ని ఆక్యుపై చేసుకుంటే విల్ బి కమింగ్ అప్ విత్ దోస్ అప్డేట్స్ యాజ్ వెల్. అంటిల్ దెన్ సీ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.